దేవునికి మహిమ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఒక ఇండియన్ క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్గా మాట్లాడుతున్నాను. జనరల్గా మాట్లాడతాను. మాట్లాడే ప్రతి మాట కూడా ఈ 50 మంది భారతీయులకి, కులాలు మతాలు పార్టీలకు అతీతంగా అందరికి ఉపయోగపడే మాటలు మాట్లాడతాను. మన మనుషులమని, మనం మానవ కులమని, మానవత్వం అని, క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి, జైన్లకి, సిక్కులకి, అంబేద్కరిస్టులకి, మానవతావాదులకి, నాస్తికులకి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి మాటలే మాట్లాడతాను. తెల్లారితే క్రిస్మస్, చాలా ఆనందంగా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. నేనైతే ప్రతిరోజు నాకు క్రిస్మసే, ప్రతిరోజు జనవరి 1 ఎప్పుడు డబ్బులుంటే అప్పుడే పండుగ. కాబట్టి ఈరోజు ఫేస్బుక్ లైవ్లో నేను మాట్లాడే మాటల్లో కలగూరు గంపలాగా నేను మాట్లాడే మాటలు అందరూ వినరు. ఎవరైనా 10 నిమిషాలు మాట్లాడితే, ఓ పావుగంట మాట్లాడితే వింటారు, కానీ గంట మాట్లాడితే ఎవరు వినరు. కానీ రాజకీయ విశ్లేషకులు, సంఘ సంస్కర్తలు, సామాజికవేత్తలు, స్వాతంత్ర సమరయోధులు, ఇవాంజలిస్టులు మాట్లాడేప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలతో మాట్లాడితే విషయం అర్థం కాదు. కాబట్టి ఎక్కువ శాతం మాట్లాడే లీడర్లు వింటారు, రాజకీయ నాయకులు వింటారు. కాబట్టి క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ కూడా వినండి. ఈరోజు తెలంగాణలో కరుణాకర సుగుణ అతని మీద ఒక పాస్టర్ గారు, పీటర్ గారు అనే ఆయన పాస్టర్ గారు కేసు పెట్టాడు. ఆయన అనుభవ సాక్ష్యం చెప్పాడు. అనుభవ సాక్ష్యంలో అతను హిందువుగా, ఒక మాంత్రికుడిగా ఉన్నప్పుడు ప్రజలకి చేసిన కీడు, ఆరాధించిన హిందూ దేవీ దేవతలను ఆరాధించాను, వాళ్ళెవరు దేవుళ్ళు కాదు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు నామంలో దయాలు పోయినాయి, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, మరొక దేవుడు లేడని చెప్పి ఈ విధంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆ పీటర్ గారే కాదు, విజయనగరం జిల్లా సోంపేట పరవస్తు సూర్యనారాయణ గారు, చెన్నై సూర్యవంశవల్లి పుస్తకాల్లో కూడా, నేను చదువుకునే రోజుల్లో పుస్తకాల్లో కూడా ఉండేది, పరవస్తు చెన్నై సూరి వంశవల్లిని. ఆయన చెన్నై సూరి గారు, ఎంతోమంది, ఎం రాజారావు గారు మాంత్రికుడు, మారిన మాంత్రికుడు, మంగళగిరి ఓ పోలీస్ ఆఫీసరు, ప్రకాశం జిల్లాలో ఆరోగ్యం గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది మాంత్రికులు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిజం తీసుకొని వాళ్ళ అనుభవ సాక్ష్యాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టారు. ఆయన చెప్పిన సాక్ష్యం విని యేసు ప్రభుని, నా నోటమ్మటి చెప్పడానికి బాధ అనిపిస్తుంది, యేసు ప్రభుని, బైబుల్ని, క్రైస్తవుల్ని బండ బూతులు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈ కరుణాకర సుగుణ. అతని మీద కేసు పెట్టడం జరిగింది. జాన్ బాబు గారు ఒక ప్రముఖ
సువార్థికుడు టీవీ ఛానల్ నుండి ఆయన ఈరోజు షేర్ చేసింది నేను అందరికీ షేర్ చేసే వాట్సాప్ గ్రూపుల్లో. పాస్టర్లు క్రైస్తవులు వాట్సాప్ గ్రూపులో ఎవరు కూడా పట్టించుకుంటున్నా. కరుణాకర్ సుగ్నాని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్లో పంజాగుట్లో అనుకుంటా శివశక్తి ఆఫీస్కి వెళ్ళారు. వాళ్ళతో పాటు పోలీసులతో పాటు ఆయన మీద కరుణాకర్ సుగ్నా మీద చాలా కేసులు ఉన్నాయి. ఎవరిని లక్ష్య చేయడు. పోలీసులు అంటే భయం ఉండదు, ప్రధానమంత్రిని కూడా లక్ష్య చేయడు. ఎందుకంటే మా వెనక చాలామంది ఉన్నారు, నేనేదో అనామకుడు అనుకుంటున్నారేమో అనుకోబాండి. ఒకవేళ జైల్లో వేస్తే నేను బయటకు వచ్చినాక అల్ల కళలు సృష్టిస్తాను అంటున్నాడు. ఆ కరుణాకర్ సుగ్నానే కాదు, లలిత్ అనేవాడు, అమర ప్రసాద్ అనేవాడు, రాధా మనోహర్ దాస్ అనేవాడు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సోషల్ మీడియా మాధ్యమాల్లో కులోన్మాదులు, మతోన్మాదులు వీళ్ళకి డబ్బులు ఇచ్చి, ఈ కరుణాకర్ సుగ్నా అనేవాడికి డబ్బులు ఇచ్చి ఆ వీడియోలో కూడా ఫోన్పే, గూగుల్ పే పెడతాడు. హిందూ సనాతన ధర్మం కోసం అని చెప్పి మాట్లాడతాడు. లేచిన దగ్గర నుంచి క్రైస్తవుల మీద, ముస్లింల మీద, పాస్టర్ల మీద, బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద దాడి చేయటం తప్ప ఇంక రెండో పని లేదు. అసలు విషయానికి వస్తే పాస్టర్లారా, మచిలీపట్నం యునైటెడ్ పాస్టల్ అసోసియేషను ఏబేల్ గారు, వాల్టర్ స్నేహ్ కుమార్ గారు, చాట్ల వెస్లీ గారు, కిరణ్ పాల్ గారు, గాడేల్ డేవిడ్ గారు, దళిత జాయింట్ యాక్షన్ కమిటీ చెక్కుల ఆనందబాబు గారు, మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, మీరు క్రైస్తవులు అసలు పట్టించుకోవట్లేదు. దళితులు చాలామంది యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చర్చిలు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏబిసిడి వర్గీకరణ, రిజర్వేషన్ల గురించి, ఉద్యోగాల గురించి తప్ప, అంబేద్కర్ గారు జయంతులు, వర్ధంతులు తప్ప పొరపాటును కూడా చర్చిల మీద దాడులు జరుగుతున్నా మీరు పట్టించుకోరు. ఆ కరుణాకర్ సుగ్నా అనేవాడు వార్నింగ్లు ఇస్తున్నాడు. పోలీసు వాళ్ళు నన్నేం చేయలేరు, ఎవరు నన్నేం చేయలేరు, నేనే వస్తా అని చెప్పి మీరు వినండి. పోలీసు వాళ్ళు ఉన్నారని ఉపయోగమే కానీ క్రైస్తవులకు భద్రత లేదు, ముస్లింకి లేదు, సెక్యులర్ హిందువులకు కూడా భద్రత లేదు. వాళ్ళు తెగిచ్చేశారు. హిమాలయాల నుంచి అఘోరాలు కూడా వచ్చారు. శ్రీనివాస్ అఘోరి అనేటువంటి ఆ ట్రాన్స్జెండరు ప్రధానమంత్రి అంతా చూస్తాను, రేవంత్ రెడ్డి అంతా చూస్తాను, క్రైస్తవులు ఈ దేశంలో ఉండటానికి లేదు, ముస్లింలు ఈ దేశంలో ఉండటానికి లేదు, బట్టలోడు తీసి కొడతాం అని చెప్పి మాట్లాడుతుంటే ఆ వీడియోల గురించి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. గత సంవత్సరం ఇదే రోజు డిసెంబర్ 24, 23 ఒక ప్రముఖ అంతర్జాతీయ స్వార్థికుడు ఎడ్వర్డ్ విలియం గారు బీబీసీ ఛానల్లో వాళ్ళు సర్వేలు, భారతదేశంలో సర్వే చేసి, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ ఛానల్లో సర్వే చేశారు. భారతదేశంలో కులోన్మాదం బాగా పెరిగింది, మతోన్మాదం పెరిగింది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎవరు దీనికి కారకులు అని చెప్పి వాళ్ళు సర్వే చేస్తే నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ అని తేలితే ఆ యొక్క డాక్యుమెంటరీలో సర్వే చేశారు. దేశమంతా తిరిగి సర్వే చేశారు. గోద్రా అల్లర్లో వేల మంది చనిపోట కారకుడు నరేంద్ర మోడీ అని. ఇప్పుడున్నటువంటి ఈ నరేంద్ర మోడీ ఆ బీబీసీ ఛానల్ మీద దాడి చేపించాడు. ఆ జర్నలిస్టులు ఫోన్లు లాక్కున్నారు, ల్యాప్టాప్లు లాక్కున్నారు, ఆఫీసుల మీద దాడులు చేశారు. ఆ బీబీసీ ఛానల్లో రిలీజ్ చేసిన డాక్యుమెంటరీ కూడా యూట్యూబ్ ఛానల్ నుంచి రిమూవ్ చేశారు. వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
ఎడ్వర్డ్ విలియం గారు చెప్పారు. క్రిస్మస్ సెలబ్రేషను శుభాకాంక్షలు చెప్పమంటారా? 2024లో 2023లో మాట అన్నమాట. 2024లో క్రైస్తవులు చాలామంది చచ్చిపోబోతున్నారు. ఈ నరేంద్ర మోడీ, హిట్లర్ నియంత్రత్వ ధోరణితో క్రైస్తవుల్ని చంపబోతున్నాడు. పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టాలు తీసుకురాబోతున్నాడు, నల్ల చట్టాలు తీసుకురాబోతున్నాడు. క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారు, గ్యాంగ్స్టర్లు వాని అనేకమైనటువంటి అబద్ధపు ఆరోపణలతో క్రైస్తవుల మీదకి హిందువుల్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక ప్రైవేట్ ఆర్మీ తయారు చేసుకున్నాడు. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, శివశక్తి హిందూ మతోన్మాద సంస్థలతో ఈ భారతదేశాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు నవీన్ అనేటువంటి ఒక ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ నన్ను బండబూతులు తిట్టి పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టు జిల్లా ఎస్పీ స్పందన ఆఫీస్కి షేర్ చేశాను. ఈ విధంగా అనేకమైనటువంటి నా మీద దాడులకు పాల్పడుతున్న వారి మీద కూడా షేర్ చేయడం జరిగింది. పోలీసు వారు, క్రైమ్ బ్రాంచ్ పోలీసు వారు సుమోటోగా కేసులు కట్టొచ్చు, కట్టరు. రిటర్న్గా రాసి ఇచ్చినా కానీ కట్టేది ఏమి లేదు. అమర ప్రసాద్ని ఇంతవరకు అరెస్ట్ చేయలే, లలిత్ని అరెస్ట్ చేయలే. కానీ మరి దేవుడి దయ వల్ల ఈ కరుణాకర్ సుగుణ అనేవాడిని అరెస్ట్ చేయడానికి శివశక్తి ఆఫీస్కి వెళ్ళారు, లేడు. ఆ సీసీ కెమెరాల్లో పోలీసు వాళ్ళు వెళ్ళింది ధైర్యంగా చూపిస్తున్నాడు. అదే విషయాన్ని జాన్ బాబు గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టి రిలీజ్ చేశాడు. తెల్లారితే క్రిస్మస్. క్రైస్తవులు, పాస్టర్లందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఐక్యత వచ్చేస్తుంది మీకు. క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు పట్టించుకోరు. ఎవరెట్టపోతే నాకు అనవసరం. పండగ క్రిస్మస్ పండగ ఘనంగా చేశా, పేరు తెచ్చుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నాం. ఇదే కానీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులకి భద్రత, హక్కులు పరిరక్షణకి కోసం ప్రభుత్వం దృష్టికి వెళ్ళి మన సమాజాన్ని, క్రైస్తవులనే కాదు హిందువులు, సెక్యులర్ హిందువులు, ముస్లింలు అందరూ కూడా కాపాడుకుందాం అని కనీసం యూట్యూబ్ ఛానల్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎవరు ఖండించట్లా. ఎంత దౌర్భాగ్యం అండి. జాన్ బాబు గారు ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు. జాన్ బాబు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్ర, తెలంగాణ ఉన్నటువంటి దైవజనులు, టీవీ, యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నటువంటి క్రైస్తవ ఉద్యమ సంస్థలు, పాస్టర్లు, బిషపులు, రక్షణ టీవీ ఛానల్లో ఉన్న జక్కుల బెన్హార్ గారు, పగడాల ప్రవీణ్ కుమార్ గారు, బీబు గారు, ఈ విధంగా వికేఆర్ గారు, సాంబశివరావు గారు, ఎంతోమంది ప్రముఖులు, మేధావులు, సాక్షులు ఎంతోమంది ఉన్నారు. ఎవరో స్వార్థానికి వాళ్ళ టీవీ ఛానల్స్లో ఆ రేటింగ్ కోసం, వాళ్ళ సంస్థల యొక్క ఆ సంస్థల సిద్ధాంతాల కోసం అలా పోతున్నారు. కానీ క్రైస్తవులు ఏకం కాలేకపోతున్నారు. క్రైస్తవులకి పొంచున్న ప్రమాదాన్ని గురించి కనీసం కూడా కలవలేకపోతున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో పిలుపునిస్తున్నాను. దేవుని కృపతో, దేవుని ప్రేమతో, వాక్యానుసారంగా, రాజ్యాంగబద్ధంగానే పిలుపునిస్తున్నాను. నాకు చర్చి లేదు, విశ్వాసం లేరు, డబ్బు లేదు, పేరు ప్రతిష్టలు ఏం అవసరం లేదు, ఎవరు భద్రత అవసరం లేదు. అందరినీ మేలుకొల్పుతున్నాను. ఒక బాప్తీసం ఇచ్చే యోహానులాగా అనుకోండి, అపోస్తలుడైన పౌలులాగా అనుకోండి, స్టెఫెన్లాగా అనుకోండి, ఎలా అనుకోండి. నేను పెట్టే వీడియోలు వింటున్నారు, స్పందించట్లేదు. దేవుడు భయం లేదు,
ప్రేమ లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు. యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం లేదు. పొంచి ఉన్న ప్రమాదం, క్రైస్తవులకి ప్రమాదం పొంచి ఉంది. ఈ నరేంద్ర మోడీకి ఈవీఎంలో దొంగ ఈవీఎంలు ట్యాంపర్ చేసినా అనుకున్న సీట్లు రాలేదు కాబట్టి ఈరోజు క్రైస్తవులు బ్రతికిపోయారు. అనుకున్న సీట్లు వస్తే యూదుల్ని 60 లక్షల మంది యూదుల్ని విషవాయువులు పెట్టి చంపిన హిట్లర్ లాగా 24 ఈరోజు చాలామంది క్రైస్తవులు పార్లమెంట్లో నల్ల చట్టాలు తీసుకొచ్చి లక్షలాది మంది క్రైస్తవుల్ని చంపేసేవాడు ఈ నరేంద్ర మోడీ. దేవుడు దయ, దేవుడు కనికరం, ఎంతోమంది ఉపవాసం నుండి ప్రార్థన చేయడం వల్ల ఈరోజు క్షేమంగా బతికిపోయారు. ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు అందరూ కూడా ఇంకా ఈ విధంగా ప్రశాంతంగా ఉన్నారంటే దానికి గల కారణం తెలుగుదేశం పార్టీ. కృష్ణా జిల్లా నెమ్ముకూరు గ్రామంలో జన్మించినటువంటి భారతదేశ ముద్దుబిడ్డ, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి ఆంధ్రులకు రాజకీయాలు నేర్పి తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ రాజధాని సింహాసనం ముందు సింహగర్జన చేసి ప్రాంతీయ పార్టీలకి జీవం పోసి వెళ్ళినటువంటి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారికి జోహార్లు అర్పిస్తున్నాను. ఈరోజు నేనేదో ఇలా మాట్లాడతాను తెలుగుదేశం అనుకోబాండి, నేను ఏ పార్టీ కూడా కాదు. ఈరోజు ఆంధ్రులు ఇంత క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాల్లో నేను ఖండించినటువంటి సందర్భాలు ఉండే. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కాపాడినటువంటి, తెలుగుదేశం పార్టీ ఉనికిలో లేకుండా పోయేది. లక్ష్మీ పార్వతి చేతిలో ఉంటే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయేది. అటువంటి తెలుగుదేశం పార్టీని బతికించి దేశానికి ఒక దిక్సూచిగా నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను 2024 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి, జనసేనకి నేను సపోర్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారికి నేను సపోర్ట్ చేశా. 2019 ఎలక్షన్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నియంత్రణతో ధోరణితో రావటమే వచ్చిందే దొంగదారిలో వచ్చి అధికారంలోకి వచ్చి సభావేదిని కూల్చేసి 3 రాజధానులని, ఎమ్మెల్యేలకి, వార్డు కౌన్సిలర్లకి అధికారం లేకుండా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక్కి నెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పతనమైపోట కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మద్దతు ఇచ్చాను. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి నరేంద్ర మోడీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పి ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన టీడీపీకి ఇవ్వటం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఈవీఎంల ప్రభుత్వం కానీ, ఇది ప్రభుత్వ ప్రజాస్వామ్యం కాదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నేపథ్యంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు.
ఉన్న వాళ్ళలో మేధావి, యథార్థవంతుడే. 2019లో ఈవీఎంలు ట్యాపర్ చేశారని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. నా దగ్గర పేపర్ కటింగ్లు కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్లు తీసి పెట్టా. ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా, వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకొని రాజకీయ వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు జమిలీ ఎలక్షన్ పెట్టేయండి, ఈవీఎంలతో మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేసేయండి అని చెప్పి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో బీజేపీ అని కాదు, మొత్తం పార్టీలన్నీ కూడా సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. భారత రాజ్యాంగం లేకుండా చేసి మను ధర్మశాస్త్రం తీసుకురావడానికే ఈ 18 పార్టీలు తెగబడిపోయినాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ ఈ దేశాన్ని ఈరోజు కాపాడింది. మొన్న 24 ఎలక్షన్లో నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వకపోతే నేను ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు అని కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్కి మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు అన్నదమ్ములే, తల్లి బిడ్డలే, మనువాద పార్టీలే. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కలిపి ఈ దేశాన్ని పరిపాలిస్తే తప్ప సంకీర్ణ ప్రభుత్వాలు, ఈ ప్రధానంగా ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా 76 సంవత్సరాలుగా కాంగ్రెస్, బీజేపీ రెండు కూడా మనువాద పాలనే అందించినాయి. కానీ ఇప్పుడు ఈ రోజు వరకు కూడా నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తిలక్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మను ధర్మశాస్త్రాన్ని బట్టి పరిపాలించారు తప్ప భారత రాజ్యాంగాన్ని బట్టి పరిపాలించలే. 140 కోట్ల మంది జనాల్లో 80 కోట్ల మంది ఇంకా దరిద్రం కింద ఉన్నారంటే, తెల్ల కార్డులు, రేషన్ కార్డులు ఇస్తున్నారంటే మన భారతదేశం ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను, భౌతికంగాను, సామాజికంగాను అన్ని విధాలు కూడా వెనకబడిపోయింది. ఈరోజు కూడా ఆకలి చావులు, పరువు హత్యలు, కులోన్మాదం, మతోన్మాదం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీలు, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు, ఉద్యమ నాయకులు, అంబేద్కరిస్టులు, గాంధీవాదులు, మానవతావాదులు, నాస్తికులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మొత్తం టోటల్గా 3 దేవుళ్ళు, 3 దేవతల్లో ఒక్క యేసుక్రీస్తు అంటే అస్సలు పడదు. యేసుక్రీస్తు విదేశీ దేవుడు, మాలామాదుగోలు దేవుడు, 3 మేకులు పీక్కోలేడు దేవుడు ఎలా అయ్యాడని ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో అనేకమైన పుస్తకాలు కూడా రాశారు. అయినా కానీ క్రైస్తవులకి ఈరోజు కూడా స్వతంత్రం లేదు, మత స్వేచ్ఛ లేదు, భావప్రకటన స్వేచ్ఛ లేదు, చర్చీలకు భద్రత లేదు, క్రైస్తవులకు భద్రత లేదు. క్రైస్తవులకే కాదు, సెక్యులర్ హిందువులకు లేదు, సెక్యులర్ ముస్లిం సోదరులకి లేదు. ఈరోజు దేశాన్ని అంతటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఇక లెక్క పెట్టుకుంటూ పోతే సోషల్ మీడియా మాధ్యమాల్లో చూడండి, ఈ యొక్క మత ఉగ్రవాదులు రాజా సింగ్,
బండి సంజయ్, కిషన్ రెడ్డి, వీళ్ళు భారత రాజ్యాంగాన్ని మాకొద్దు, ఈ దేశాన్ని హిందూ దేశంగా మారుస్తాం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు, యూనివర్సల్ సివిల్ కోడ్ అంటున్నారు. భారత రాజ్యాంగంలో ఇప్పుడు వరకు కూడా అనేకమైన చట్టాలు, నల్ల చట్టాలు తీసుకొచ్చారు, సవరణలు చేశారు, ప్రజలకు ఉపయోగం లేనటువంటి సవరణలు చేశారు. ఈ నరేంద్ర మోడీ రౌడీజం చేసి, గూండాయిజం చేసి పార్లమెంటు భవనాన్ని అపవిత్రపరిచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఆయన ఇష్టం వచ్చిన ఎన్నుకున్నాడు. ఎన్నికల కమిషన్ని మొత్తం పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు మొత్తం కూడా మోడీ ఆర్మీ పనిచేస్తూ ఉంది. మోడీ 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 అంటున్నారు తప్ప భారతదేశం అంటే మోడీ దేశం అంటున్నారు. ఇదంతా సోషల్ మీడియా మాధ్యమాల్లో బీజేపీ ఐటీ సెల్తో బీజేపీ చేపిస్తున్నటువంటి కుట్ర. క్రైస్తవులారా, సెక్యులర్ హిందువులారా, ముస్లిం సోదరులారా, మనందరం ఇప్పుడు వరకు కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఎప్పుడు లేనంత భయంకరమైనటువంటి అశాంతి, అసమాధానం, కులోన్మాదం, మతోన్మాదం నెత్తికెక్కి ఈరోజు హిందూ మతం, సనాతన ధర్మం అని చిన్నపిల్లోడు, తెలిసినోడు, తెలియనోడు ప్రతి ఒక్కడు కూడా నా దేశం, నా హిందూ దేశం, గుడుల కోసం మా దేవుళ్ళని విమర్శిస్తున్నారు, చావటాకైనా చంపడానికి సిద్ధమని ప్రజల చేతిలోకి, అంటే జ్ఞానం లేని అజ్ఞానుల చేతిలోకి ఈ దేశాన్ని పెట్టి ఈ దేశంలో ప్రజలు విరక్తి చెంది తిరుగుబాటు చేసేంత స్థాయిలో సైకో పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇటువంటి క్రూరుడు, ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి అన్యాయస్తుడు, ఇటువంటి అక్రమకారుడు, ఇటువంటి మాంత్రికుడు, దుష్ట శక్తిని ప్రపంచంలో ఎక్కడ ఎవరూ చూడలే. కాబట్టి అంబేద్కరిస్టులు, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు అందరూ కూడా ఈరోజు ఈ కులోన్మాదుల్ని, మతోన్మాదుల్ని, మత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు. భారత రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ గారు బతుకున్న రోజుల్లో నేను ఉంటే అంబేద్కర్ని చంపేవాడనే అమరా ప్రసాద్ ఇంతవరకు అరెస్ట్ చేయలేని వాళ్ళు, అమిత్ షా పార్లమెంట్ భవన్లో, హోంమంత్రి పార్లమెంట్ భవనంలో అంబేద్కర్ 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 అని అంబేద్కర్ పేరు ఎత్తారు, దేవుడి పేరు ఎత్తితే పరలోకంలో దొరుకుద్దని చెప్పి మాట్లాడాడు. ఏం చేస్తారు అంబేద్కరిస్టులు, ఈ మేధావులు ఎవరైనా ఏం చేయగలరు? ఒక బురద పంది లాంటి వాడు, అజ్ఞాని, మూర్ఖుడు, తెలివి తక్కువడు, వీళ్ళందరినీ మెంటల్ హాస్పిటల్లో తీసుకెళ్ళి పెడితే తప్ప చాలామందిని మతిశుద్ధి లేకుండా చేసేస్తున్నారు. అమర ప్రసాద్ని అరెస్ట్ చేయాలి, ఈ కరుణాకర సుగుణాన్ని అరెస్ట్ చేయాలి, లలిత్ని అరెస్ట్ చేయాలి, ఏం చేయలేకపోతున్నారు. కానీ ఈరోజు అద్భుతం ఏంటంటే దేవుడు కలగజేసుకున్నాడు. కరుణాకర సుగుణ మీద కేసు పెట్టాడు. ఒక మాంత్రికుడు మారాడు, సాక్ష్యం చెబుతాడు, అనుభవ సాక్ష్యం చెబుతాడు. సాక్ష్యంలో మంచిగా చెబుతారు, చెడుగా చెబుతారు, చరిత్ర చెబుతారు. ఆ కల్పన ఎవరు చెప్పరు, జరిగినాయి, జరగబోయేవి, దేవుడికి సంబంధించింది చెబుతారు. నీకు ఇంకేమైనా నీ మనోభావాలు గాయమైతే కోర్టుకెళ్ళు. కరుణాకర్ సుగురు కానీ, అమర ప్రసాద్ కానీ, లలిత్ కానీ, ఈ మాజీ క్రైస్తవులు అందరూ కూడా మీరు కోర్టులకు వెళ్ళండి. కానీ బాహాటంగా సోషల్ మీడియా మాధ్యమాల్లోకి వచ్చి బైబుల్ బూతు పోసుకొని యేసుక్రీస్తుని, క్రైస్తవుల్ని మేము ఎంత చూస్తామంటే ఎవడో చూస్తూ ఊరుకోరు. మీ ఈపి విమానం మోత ఎక్కుద్ది, కొడతారు, మిమ్మల్ని తన్నులు తింటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అటు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు అందరూ కూడా మీరు క్రైస్తవులకు భద్రత ఇవ్వలేరు, ముస్లింలకి భద్రత ఇవ్వలేరు, సెక్యులర్ హిందువులకు భద్రత ఇవ్వలేరు. మొత్తాన్ని నాశనం చేయడానికి మీరు ఈరోజు భారత రాజ్యాంగాన్ని వద్దంటున్నారు. అంబేద్కర్ గారి మీద దాడి, భారత రాజ్యాంగం మీద దాడి, సెక్యులర్ హిందువుల మీద దాడి,
సెక్యులర్ ముస్లింల దాడి, సెక్యులర్ క్రైస్తవుల మీద దాడి. కాబట్టి క్రైస్తవులారా, రేపు క్రిస్మస్ అయిన తెల్లారి ఆంధ్ర రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశంలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు భారతీయులైతే, మనుషులైతే, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తే, ప్రజాస్వామ్యం కావాలని కోరుకుంటే, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, ఎస్పీ కార్యాలయానికి, క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళకి, సుప్రీంకోర్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లులో ఆర్టీఐ యాక్ట్ మీద వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి, అంబేద్కరిస్టులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ సంఘ విద్రోహ శక్తుల్ని, ఈ కులోన్మాదుల్ని, మతోన్మాదుల్ని అదుపులోకి తీసుకురావాలి అని చెప్పి మీరు ఫిర్యాదులు చేసి రోడ్ల మీదకి వస్తే తప్ప ఈ దేశాన్ని నాశనం చేయడానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, ఈ బీజేపీ ఐటీ సెల్తో దేశాన్ని సర్వనాశనం చేయబోతా ఉన్నారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కాలిపోతే బొబ్బలు వస్తాయి, తర్వాత గాయాలు అవుతాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా మాధ్యమాలు చూస్తే చెప్పినోడికే వాక్యం చెబుతున్నారు. వాట్సాప్ ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది. వాక్యాలు, పాటలు, ప్రసంగాలు పెడుతున్నారు. బైబుల్ క్రైస్తవులకు తెలియదా? పాటలు తెలియదా? ఎందుకు ఈ విధంగా పెట్టుకుని వేషధారణ ఏంటందండి? దరిద్రం. ఎందుకు ఈ అబద్ధ బోధకులారా, దొంగ బోధకులారా యేసుక్రీస్తుని అడ్డం పెట్టుకొని వాక్యాన్ని నమ్ముకున్నారు? ఎందుకు ఈ దౌర్భాగ్యమైన బతుకుతున్నారు? దేవుని గుర్త రాకుండానే మీరు మారపోతే దేవుని గుర్తు వస్తుంది. నాకేమన్నా మిమ్మల్ని రంగం ఆడతాక నాకేమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా ఉపయోగం ఉంటుందా? క్రైస్తవులు పాస్టర్లు చంపేస్తూ ఉంటారు, దళిత నాయకులు చంపేస్తూ ఉంటారు, బీజేపీ ఐటీ సెల్లు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేస్తూ ఉంటారు. ఏంటిది ఈ వేషధారణ? మీరు ప్రశ్నించరు. ఒక ఐక్యత అనేది ఉండదు. పరలోకం పోదామన్నా నరకం పోదామన్నా నాకైతే అర్థం కావట్లే. మీరు ఏవి కూర్చున్నారో, పడిపోయి ఉన్నారో, నడుస్తున్నారో, బతుకున్నారో, చచ్చిపోయారో అర్థం కావట్లే. బీబీసీ ఛానల్లో సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చింది. మీకు లేచిన కాడి నుంచి మీ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలు పెట్టి చూసుకుంటారు. ఫోటోలు కింద గూగుల్ పే, ఫోన్పేలు పెట్టుకుంటాం. రానివ్వండి, ఫారెన్ డబ్బు రానివ్వండి, ఎఫ్సైరే డబ్బు రానివ్వండి, తెలుగుదేశం పార్టీలో పదవులు ఇవ్వండి, కాంట్రాక్ట్లు ఇవ్వండి, మాకు కార్డులు ఇవ్వండి, ఇళ్ళు ఇవ్వండి, డబ్బు ఇవ్వండి, మాకు పథకాలు ఇవ్వండి. ఈ గోల తప్ప పరలోకం చేరదాం. క్రైస్తవులకి, ముస్లింలకి, హిందువులకి రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభ్రాతృత్వం, సార్వభౌమాధికారం కలిగినటువంటి ఈ భారతదేశంలో పౌరులకే పౌరసత్వం లేకుండా చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని అవిశ్వాస తీర్మానం పెట్టి దించి కాంగ్రెస్, బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీల్లో ఒక సమర్థుణ్ణి మనం ప్రధానమంత్రిగా నిలబెడదాం అనే ఒక యథార్థత లేదు. డాక్టర్ కేఏ పాల్ గారు, డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, కంచి ఐలయ్య గారు, కదిరే కృష్ణ గారు, కత్తి పద్మారావు గారు, మహానుభావులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే వీళ్ళని చంపేస్తామంటాం, వీళ్ళకి బెదిరింపులు, వీళ్ళ మీద కేసులు పెడతాం చేస్తా ఉన్నారు. యథార్థత లేదు. కాబట్టి దయచేసి చెబుతున్నాను, అందరూ కూడా ఈ కరుణాకర్ సుగ్నానే ఈ సోషల్ మీడియా మాధ్యమంలో చూడండి. మీరు సోషల్ మీడియాలోనే పెట్టేయండి, ఏం పర్వాలా, భయపడబాకండి. పిరికోడు రోజు సస్తూ బతుకుతాడు, ధైర్యంగా వాడు ఒక్కసారి చేస్తాడు. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు చర్చికి 10 మంది 20 మంది ఉన్నారు, చాలు. మీరే రండి. పొలంలో గురుగులు గోధుమలు కలిసి పెరుగుతాయి. దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాస్తే వాళ్లే పరలోకం చేరతారు. ప్రభు అని ప్రతి ఒక్కడు పరలోకం చేరడు.
నా తండ్రి చిత్తం చేయవాడే నా రాజ్యం చేరతాడు యేసే చెప్పాడు. శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నం కొట్టిన సమాధులు అని చెప్పాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు తెలుసు. బయటికి సమాధులు అలంకరిస్తారు, పైన సున్నం వేసి రాయి మీద పేర్లు వేసి అలంకరిస్తారు. లోన ఏముంటాయి? కళేబరం ఉంటుంది, పాడైపోయిన శరీరం, కంపు కొట్టే శరీరం ఉంటుంది. అలాగే ఈరోజు చర్చిల్ని, మసీదుల్ని, గుళ్ళని అట్లా అపవిత్రపరిచారు. గుడులు, మసీదులు, చర్చిలు అందరూ కూడా దేవుడి గురించే ప్రకటిస్తున్నారు, దేవుడి గురించే సత్యాన్నే బోధిస్తున్నారు. సత్యాన్నిలో నుండి సర్వసత్యంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మాంత్రికులు, మారిన మాంత్రికులు, విగ్రహారధికులు, పూజారులు, ఇమాములు, మౌజములు, పురోహితులు, బ్రాహ్మణుతులు చాలామంది యేసుక్రీస్తు మాత్రం నిజమైన దేవుడు అని తప్ప వేరే దేవుడు లేడు వచ్చి సాక్ష్యాలు పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తుని, బైబుల్ని, క్రైస్తవుల్ని బూతులు మాట్లాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళనే మీరు అదుపులో తీసుకోపోతే రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర తెలంగాణని వీళ్ళు శ్మశానం చేసేస్తారు, కొట్టుకు చేస్తారు, శాంతి భద్రతలకి భంగం కలుగుద్ది. గంజాయి వాడకం ఎక్కువైపోయింది, కొకైన్, హెరోయిన్, డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయింది. జనాలు మత్తులో జోగిపోతున్నారు. తల్లి లేదు, చెల్లి లేదు, బంధుత్వాలు, స్నేహాలు, రక్త సంబంధాలు లేవు. క్రూరంగా తయారైపోయారు. సర్ప సంతానం, పావులు పుట్టినప్పుడు పిల్లలు తినేసినట్టు ఈరోజు చాలా క్రూరంగా దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి వీళ్ళని అదుపులో తీసుకోవాలి క్రైమ్ బ్రాంచ్ పోలీసు వాళ్ళు. ఈరోజు జిల్లా ఎస్పీ స్పందనకి నేను వాట్సాప్లో పెట్టా. పోలీసు వాళ్ళు దయచేసి మీరు నాకు భద్రతమ్మా, నేనేం అడగట్లేదు, నాకు భద్రత అవసరం లేదు, అందరి గురించి నేను పెడతాను పోస్టు. నేను రిపోర్ట్ రాసి ఇవ్వను, నాకు నమ్మకం లేదు. రాజ్యాంగాన్ని నమ్ముతా, చట్టాన్ని నమ్ముతాను, కానీ రాజ్యాంగమే మాకు వద్దంటున్నారు. పోలీసు వాళ్ళు లేరు, ఎస్పీలు లేరు, కలెక్టర్లు లేరు, ముఖ్యమంత్రులు లేరు, పార్టీలు ఎవరికి అధికారం లేదు. అధికారం అంతా నరేంద్ర మోడీకే ఉంది. ఈ సైకోలకి, ఈ మతిస్థితి లేని వాళ్ళకి ఉంది. ఈరోజు దేశాన్ని మతిస్థితి లేని వాళ్ళు పరిపాలిస్తున్నారు, పట్టించుకోరు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ అయిపోయినటువంటి కలెక్టర్లు, రిటైర్డ్ అయిపోయినటువంటి ఎస్పీలు, ఎంఆర్ఓలు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళు సంపాదించుకొని చక్కగా తిని హాయిగా నిద్రపోతున్నారు. మీరు పరలోకం చేరరు, నరకానికి ఎట్టకపోతారు, కొద్ది రోజులే బతికేది. కనీసం మీరు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలు అనుభవించి కోట్లు సంపాదించుకొని ఈరోజు ఇండియన్ దళిత జేఏసీ వేయలేకపోతున్నారు. డబ్బు లేదు, జనాల దగ్గర లేదు, మా బోటోళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము దేశాలు అన్ని రాష్ట్రాలు తిరగలేం, సభలు పెట్టలేం. మేము మాట్లాడినా కానీ టీవీ ఛానల్ వేయరు, పత్రికలు వేయరు, జనాల దృష్టికి మా యొక్క మాటలు వెళ్ళవు. ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టే ఉండే షేర్ చేయరు, అభిప్రాయం కూడా తెలియపరచరు. అసూయ, స్వార్థం, స్వనీతి, దుర్నీతి, అవినీతి, పేరాశ, దురాశ, దేశం కోసం, ప్రజల కోసం వాట్సాప్లో, స్టేటస్లో ప్రేమగా బతకండి అని సినిమా పాటలు పెడుతున్నా, ఏసఐ పాటలు పెడుతున్నా, జాతీయ గీతాలు పెడుతున్నా. ఎన్ని పెట్టినా కానీ మార్పు రాదు. ఏంటంటే వారవలేనితనం. నువ్వు ప్రశ్నించోడు ప్రశ్నించు, నువ్వు నాయకత్వం వహించు, నాయకత్వం వహించినోడి కింద నాయకత్వం ఉండవు. నేను ఉదయం ఒక పోస్ట్ పెట్టా. ఈ భారతదేశంలో హిందువులందరికీ కూడా ప్రతినిధి ఆర్ఎస్ఎస్ చీఫ్ గౌరవనీయులు మోహన్ భాగవత్ గారు. ఆయన అంటున్నాడు, నేను ఆర్ఎస్ఎస్ సంస్థ చీఫ్గా, ఆర్ఎస్ఎస్ అనేది కమ్యూనల్ ఎజెండా కాదు, సెక్యులర్ ఎజెండానే. కాబట్టి
ఈ భారతదేశంలో చాలామంది హిందువుల పక్షంగా నాయకత్వం వహించడానికి, ప్రతినిధిగా ఉండటానికి ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన పేరు ఎత్తొద్దని మాట్లాడడానికి మోహన్ భాగవత్ గారు స్పందించాడు. వీళ్ళు హిందువుల గురించి, హిందువులు సనాతన ధర్మం గురించి, గుళ్ళు గురించి పోరాడమని హిందువులందరూ కూడా ప్రతినిధి అయినటువంటి మోహన్ భాగవత్ గారు చెప్పకుండానే వీళ్ళు రాజకీయాల కోసం, పదవుల కోసం, డబ్బు కోసం ఈ దేశాన్ని నాశనం చేసే దోపిడీ దొంగలాగా తయారైపోయి హిందువులందరికీ మమ్మల్ని ప్రతినిధులుగా చేశారని చెప్పి వాళ్ళే ప్రకటించుకుంటే మోహన్ భాగవత్ గారు ఖండించారు. నేను పోస్ట్ పెట్టా. ఇక దేశానికి వచ్చిన ఇబ్బంది లేదు. ఈ హిందువులందరికీ ప్రతినిధి అయినటువంటి మోహన్ భాగవత్ గారు ఆయన అంబేద్కర్ గారిని గౌరవించాడు. ఇప్పుడు వరకు కూడా కమ్యూనల్ ఎజెండానే వాళ్ళది. మారారు. మా వల్ల దేశానికి నష్టం జరగకూడదు, శాంతి భద్రతలు భంగం కలగకూడదని మార్పు చెంది సెక్యులరిజాన్ని ఆయన అంగీకరించాడు. ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ఒప్పుకుంటున్నా ఈరోజు కూడా క్షమాపణ చెప్పాల. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే క్రైస్తవులందరూ కూడా ప్రతినిధి దేవుడు నియమించినటువంటి వ్యక్తి ప్రవక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారి సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రపంచమంతా కూడా ఆయన్ని ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘ కాపరిగా, సంఘ సంస్కర్తగా, ఈ భారతదేశ దేశభక్తుడిగా అంగీకరిస్తున్నారు. కానీ క్రైస్తవ సంఘాల అబద్ధ బోధకులు, దొంగ బోధకులు అంగీకరించట్లా. ఇంకెవరన్నా ఉన్నారో చెప్పండి. మచిలీపట్నం యునైటెడ్ పాస్టల్ అసోసియేషను ఏబేల్ గారు, వాల్టర్ సురేష్ కుమార్ గారు, చాట్ల వెస్లీ గారు, కిరణ్ పాల్ గారు, గాడెల్ డేవిడ్ గారు. ఇక భారతదేశానికి క్రైస్తవుల పక్షంగా ప్రతినిధిగా ఎవరన్నా ఉన్నారా చెప్పండి. పోనీ అది చెప్పరు. నాయకత్వం వహించరు. నాయకత్వం వహించిన వాళ్ళకి సహకరించరు. ఇక ముస్లింలకి ఇక్కడికి వచ్చేప్పటికి అసదుద్దీన్ ఓవైసీ గారు ఉన్నారు. ఈరోజు కూడా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఒక యూనిటీ కలిగి ఉన్నారు. వాళ్ళ గురించి అయితే అసలు బాధపడాల్సిన పని లేదు, అభ్యంతర పడాల్సిన పని లేదు. దళితులకి ఒక్క నాయకుడు కూడా లేడు. ఎవరన్నా ఉన్నారని అనుకుంటే కంచా ఇలీ గారు ఉన్నారు, తర్వాత డాక్టర్ కత్తి పద్మారావు గారు ఉన్నారు, కదిరి కృష్ణ గారు, కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఈ దళితులందరూ కూడా ఒక ప్రతినిధిని ఎన్నుకోలేకపోతున్నారు. దళితులందరూ ఏకం కావాల్సి ఉంది, క్రైస్తవులందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంత ఉంది, హిందువులు కూడా ఏకం అవ్వాలి. అందరూ కూడా ఒక జేసీగా ఏర్పడాలి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ జాయింట్ యాక్షన్ కమిటీగా, డిఫెన్స్ ఫోర్స్గా ఏర్పడితే ఈ దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వీళ్ళందరూ కలిసి ఉన్న ఇప్పుడు మణిపూర్లో ఏ విధంగా అయితే మైతీలు, కుకీలకి మధ్యలో రిజర్వేషన్ గొడవలు ఉన్నాయి, భూతగాదాలు ఉన్నాయి, అవన్నీ కోర్టులో పరిష్కారం చేసుకుంటూ అయిపోయి ఈ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ గూండాలని AK-47 గన్లు ఇచ్చి 2 బస్సులు ఇచ్చి వాళ్ళని కాల్చి చంపింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఇంతవరకు విచారం లేదు. మైతీలు, కుక్కీలు కొట్టు సావాలా. ఈరోజు భారతదేశం అంతా కూడా మణిపూరి చేయబోతున్నాడు ఈ మందకృష్ణ మాదిగా. ఆయన్ని అడ్డం పెట్టుకొని, ఈ మాల్మహాన నాయకులు అడ్డం పెట్టుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం దిగుతారు. లక్షల మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. చట్టం వాళ్ళ చేతుల్లో ఉంది. సుప్రీంకోర్టు నుంచి పంచాయతీ వరకు కూడా అందరూ కూడా మోడీ సైన్యమే. ఏం భయం లేదు. హిమాలయం నుంచి వచ్చారు అఘోరీలు, బాబాలు, పీఠాధిపతులు, స్వామీజీలు,
డేరా బాబాలు మొత్తం వచ్చారు. ఈ దేశం హిందూ దేశం, హిందువులది. క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో ఉండడానికి లేదు. బాహాటంగా సోషల్ మీడియా మాధ్యమాలు పెడితే కాంగ్రెస్ పట్టించుకోదు, బీజేపీ పట్టించుకోదు, తెలుగుదేశం పార్టీ పట్టించుకోదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు. 18 పార్టీలు కూడా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రులు అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, కేంద్ర మంత్రులు అయిపోవాలి, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాలి, వీళ్ళ మీద అక్రమ కేసులు నుంచి బయటపడిపోవాలి. సాలుగుడిలాగా పెట్టేశాడు మొత్తం భారతదేశాన్ని అంతటా కూడా నరేంద్ర మోడీ. ఈ సాలుగుడిలాగా ఈ మంత్రులు, ఈ 18 పార్టీలు దోమలాగా ఇరుక్కుపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మేధావి, గొప్ప జ్ఞాని. ఈ భారతదేశానికి దిక్సూచి, దశ దిశ, ఈ భారతదేశాన్ని కాపాడగలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, అందుట్లో డౌట్ లేదు. మరి నిజంగా చెప్పాలంటే నందమూరి తారక రామారావు గారు 1984లో అనుకుంటా స్థాపించిన పార్టీ. మరి ఆ పార్టీ లక్ష్మీపార్వతి చేతికి వెళ్తే అసలు ఆ పార్టీ ఉండేదో పోయేదో తెలియదు, అడ్రస్ లేకుండా పోయేది. అటువంటిది రాజకీయ పరిజ్ఞానంతో గొప్ప మేధావిగా అది ఆ పార్టీని నిలబెట్టి ఈరోజు కూడా సమర్థవంతంగా నడిపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి. ఆ కుటుంబంలో ఎవరు లేరు. హరికృష్ణ గారు కానివ్వండి, బాలకృష్ణ కానీ, ఇప్పుడున్న జూనియర్ ఎన్టీఆర్ కానీ ఎవరు కూడా సమర్థులు గారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే కుటుంబ రాజకీయాల్లో ఆయన స్వార్థానికి పోయి మళ్ళీ లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక్క స్వార్థం వల్ల ఆయన పతనాన్ని కోరుకున్నాడు. కానీ టోటల్గా చెప్పాలంటే చాలా గొప్ప మేధావి. ఈవీఎంల వల్ల ఈ దేశాన్ని ఈవీఎంలతో మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని అరచేపించి దేశాన్ని అంతటిని చేతిలో పెట్టుకొని అలీబాబా 40 దొంగల్లాగా ఈ దేశాన్ని ఈవీఎంలతో నాశనం చేసాడు నరేంద్ర మోడీ. పాపం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నిధులు పార్టీకి మళ్లించాడని చెప్పి నేరం చూపించి అరెస్ట్ చేశారు. నరేంద్ర మోడీని, అమిత్ షాని, యోగి ఆదిత్యనాథ్ అరెస్ట్ చేస్తే 100 సంవత్సరాలు జైలుకి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు నేరాలు కాదు, వీళ్ళు సంపాదించుకున్నారు, దాచుకున్నారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ప్రాంతీయ పార్టీలకు అధికారం లేకుండా చేసినట్టు ఒక నరరూప రాక్షసుడు ఈ నరేంద్ర మోడీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని, తిట్టుకొని, కేసులు పెట్టుకొని చివరాఖరికి భారతదేశం పౌరసత్వం కూడా కోల్పోయి సామాన్య మానవులాగా తయారైపోయే పరిస్థితులు, ప్రమాదం పొంచి ఉంది. నరేంద్ర మోడీ ఇప్పుడు ఏమన్నాడు? డిజిటల్ ఇండియా అంట, నగదు రహిత పరిపాలన. చాలా ప్రమాదం పొంచి ఉంది. మీకు అర్థం కావట్లా. తెలుసు మీకు, ఆ డబ్బు, ఆ జమీందారీ వ్యవస్థలలో ఉండిపోయారు. దేశం కుప్పకూలిపోతుంది. వ్యాక్సిన్ల ద్వారా చంపేశాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో చేతులు కలిపాడు. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు. నీరవ్ మోడీ, అదానీ, అంబానీలు వీళ్ళందరికీ వేల కోట్ల రూపాయలు రుణమాఫీలు చేశాడు. రైతులకి పురుగు మందులు డబ్బాలు ఇచ్చి చావండి అన్నాడు. రైతు నూతన చట్టాలు తీసుకొచ్చి పంజాబ్ రైతులను చంపాడు. అన్యాయంగా ఏమీ లేకుండా పేరు కోసం, ప్రఖ్యాతి కోసం మోసం చేసి, పుల్వామా ఉగ్రదాడి మోసం చేసి అమాయకులను చంపించేశాడు. దొంగ 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 అన్నట్టు ఈరోజు హిందువుల గుళ్ళ మీద దాడి చేపించేసి
ఈ ముస్లింల మీదను క్రైస్తవుల మీద నెట్టేస్తున్నట్టు దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఈరోజు ప్రజాస్వామ్యానికి, ప్రజలకి, చట్టానికి భయపడి ప్రజల్లో తిరుగుబడితనం వస్తుంది. భయపడి ఆర్ఎస్ఏ చీఫ్ మోహన్ భగవత్ మానవత్వంతో పశ్చాత్తాపడి ఈ రాష్ట్రీయ స్వయం సేవా సంస్థ, సెక్యులర్ సంస్థ, కమ్యూనల్ సంస్థ కాదు, హిందూ దేశం అని, హిందూ సనాతన ధర్మం అని మేమేమి దాని గురించి ప్రచారం చేయట్లేదు. ఈ నరేంద్ర మోడీ, ఈ అమిత్ షా వీళ్ళు చేస్తున్నారు, మాకు సంబంధం లేదని చెప్పి తేల్చి చెప్పేశారు. కాబట్టి పాస్టర్లారా అందరూ కూడా స్పందించండి, దేశాన్ని కాపాడుకుందాం. తెల్లారితే క్రిస్మస్. 2004లో సునామీ వచ్చింది, 2019లో కరోనా వచ్చింది, 2028లో ఒక పెద్ద గ్రహం భూమిని ఢీకొనబోతుందని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడక్కడ భూకంపాలు జరుగుతున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. ఈరోజు కరువులోనే ఉన్నాం మన భారతదేశం. కల్తీ మందులు, కల్తీ సరుకులు తినేవాడు కరువు కాకపోతే ఏముంది? ఒరిజినల్గా మంచి ఆహారం దొరుకుతుందా? టేస్ట్ ఉంటుందా? అంతా కల్తీనే. జనాలు భోజనం చేసి వెంటనే ట్యాబ్లెట్ లేకపోతే ఈరోజు బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. మొత్తం దేశాంతరం కూడా ఈ ప్రభుత్వం ఉచిత విద్య వెళ్ళకపోయింది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇంతవరకు ఉచిత విద్య వెళ్ళకపోయింది, ఉచిత వైద్యం అందించలేకపోయింది. ప్రజలకు ఏం చేస్తారంటే ఈ రెండు మనువాద పార్టీలు. కానీ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు చరిత్రలోకి వెళ్ళి నెహ్రూ గారు, మా తాతగారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వాళ్ళు ఈ దేశానికి చేసిన ద్రోహం, ఈ కులోన్మాదాన్ని, మతోన్మాదాన్ని మేము ఖండిస్తున్నాం అని చెప్పి పశ్చాత్తాపడ్డారు. కాబట్టి వాళ్ళని నమ్మి ఇండియా కూటమిని అధికారాలు తెచ్చుకుంటే ఈ దేశం బాగుపడుద్ది. లేదంటే ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, మమతా బెనర్జీ గారు ఉన్నారు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఎవరు సమర్థవంతులో వాళ్ళని ప్రధానమంత్రిగా నియమించుకుంటే ఈ దేశం బాగుపడుద్ది. మోడీ 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 జనాలందరూ కూడా మరి మంత్ర సాతాను మతం, ఈ మాంత్రికులు, ఈ చేతబడులు చేసి ఈ దేశంలో ప్రతి ఒక్కరి మీదకి ఏం పంపించారో తెలియదు. ఎవడు నోటం చూసినా మోడీ 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 మోడీ. మాంత్రికులు మంత్రం ఎత్తే, వశీకరణ మంత్రాలు ఎత్తి ఎట్టా వెళ్ళిపోతారు. అట్ట అయిపోయింది పరిస్థితి. క్రైస్తవులు మీకేమైంది? మీకు కూడా మంత్ర ప్రయోగం జరిగిందా? పాస్టర్లారా మీరు కూడా మోడీ 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 అంటున్నారు. ఒకడిని చూస్తాం, ఒక పాస్టర్ని, పవన్ కళ్యాణ్ గారు బైబిల్ చదివాడంట, అందుకే ఆయన ప్రధాన పాస్టర్ అయిపోయాడంట. పాస్టర్లకి కొంతమంది ప్రధాన పాస్టర్ పవన్ కళ్యాణ్, కొంతమందికి చంద్రబాబు నాయుడు, కొంతమందికి జగన్మోహన్ రెడ్డి, కొంతమందికి ఈ నరేంద్ర మోడీ. నిన్న క్రిస్మస్ సెలబ్రేషన్కి సిగ్గున్నోడు ఎవడన్నా పిలుస్తాడు నరేంద్ర మోడీని క్రిస్మస్ సెలబ్రేషన్కి? ఈ సిగ్గులేని దొంగ బోధకులు పిలిచారు. ఏంటిదండి ఇది? యేసుక్రీస్తు అతి త్వరలో రాబోతున్నాడు, అతి త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు ఆంతరంగికంగా క్రైస్తవులందరికీ పక్షంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తున్నాడు. సివిల్ వార్ అనేది ఆల్రెడీ 2-3 దేశాలు జరిగింది. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. సిరియా దేశ అధ్యక్షుడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రష్యా వెళ్ళిపోయాడు, బంగ్లాదేశ్ అధ్యక్షురాలు వెళ్ళిపోయింది, ఇంకేదో దేశాలు వెళ్ళిపోయారు. ఈ భారతదేశంలో కూడా ఈ నరేంద్ర మోడీ కూడా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు కూడా పవర్ లేకుండా పోతే ప్రజల చేతిలోకి ప్రభుత్వం వస్తుంది. ఈ 18 పార్టీల అడ్రస్ లేకుండా పోకుండానే, ముందుగానే ప్రజలలో తిరుగుబాటు రాకుండానే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, అఖిలేష్ యాదవ్ గారు, రాహుల్ గాంధీ గారు, మమతా బెనర్జీ గారు అందరూ కూడా ఒక భారతీయుడిగా
నా అభిప్రాయం తెలిసేసే హక్కు నాకు ఉంది. నాకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు హక్కు ద్వారా ఈ ప్రభుత్వాన్ని నియమించే హక్కుతో నేను ఈరోజు నా యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాను. మీరు మీ అభిప్రాయాలు తెలియపరచండి. ఈ రోజుకి క్రైస్తవులు విసిగిపోయారు. ఇంట్లో ప్రార్థన చేసుకోవటానికి పర్మిషన్ కావాలా? చర్చిల మీద జయరాజ్ శ్రీరామ్ జెండాలు పడతారా? చర్చిలు కూల్చేస్తారా? ఇష్టం మాట్లాడుతున్నారు. ఈ కరుణాకర్ సుగుణాని, అమర ప్రసాద్ని, రాధా మనోహర్ దాస్ని వీళ్ళని అరెస్ట్ చేయకపోతే, పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా చర్చిల జోలికి వచ్చినా, మా మసీదుల జోలికి వచ్చినా, మా సెక్యులర్ హిందువులు గుళ్ళ జోలికి వచ్చినా ఒక్కొక్కడికి ఈపి మానమ్మ తొక్కుద్ది. గుర్తుపెట్టుకోండి. నీచమైనటువంటి పరిస్థితులకి వెళ్లకుండా, ప్రజల చేతిలోకి ప్రభుత్వం రాకుండా చూసుకోండి. ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మీరు మా సమస్యల గురించి మాట్లాడమంటే పార్లమెంట్లో, అసెంబ్లీలో మాట్లాడకుండా మీ ఆస్తుల గురించి, మీ కుటుంబ వ్యవహారాల గురించి, ఈ ఆర్థిక నేరస్తుల గురించి, మోడీ గురించి, అదానీ గురించి, అంబేద్కర్ గురించి, వీటి గురించి మాట్లాడి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడకుండా పార్లమెంట్లో సమయాన్ని దుర్వినియోగపరిచి అధికార దుర్వినియోగం పాల్పడతా దేశాన్ని నాశనం చేస్తారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో చెబుతున్నాను, దేవుని రాజ్యం వచ్చునుగాక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు బోధించు, సమీకరించు, పోరాడు. భారత రాజ్యాంగ ప్రకారంగా పరిపాలిస్తే ఈ 18 పార్టీలు ఉంటాయి. లేకపోతే 18 పార్టీలు మొత్తం కూడా ప్రజలు తిరుగుబాటు చేస్తారు. డౌట్ లేదు. మీరేదో అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు నుంచి పంచాయతీ వరకు మా ఊళ్ళో ఉన్న అధికారాలు మా చేతిలో ఉన్నాయి అనుకుంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేడు, హైకోర్టు లేదు, ఎమ్మెల్యే లేరు, ఎంపీ లేరు, మిలిటరీ లేదు, ఎవరూ లేరు. జనాలు తిరగబడితే గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం ద్వారా నువ్వు ప్రధానమంత్రి అయ్యి, భారత రాజ్యాంగం ద్వారా కేంద్ర హోంశాఖ మంత్రి అయ్యి, ముఖ్యమంత్రులు అయ్యి భారత రాజ్యాంగం వద్దంటే నువ్వు ఏమన్నా మనుషులేనా మీరు? ఈరోజు ప్రజలు ఇట్లా ఉన్నారనుకున్నారు. ఒక్కసారి రోడ్ల మీదకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. మణిపూర్లో ఎమ్మెల్యేలని కాళ్ళతో ఎగిరెగిరి తన్నారు, తరిమి కొట్టారు. ఈ నరేంద్ర మోడీ జమిలీ ఎలక్షన్కి మద్దతు ఇవ్వడానికి 20 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాలా. పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీలో కూడా ఎవరు మద్దతు ఇవ్వరు. జమిలీ ఎలక్షన్ జరగదు. దయచేసి చెబుతున్నా, స్పందించండి. చెవిటోడు చెవులో చెంక ఊదినట్టుగా పట్టి ఏమి తెలియనట్టు వెళ్ళిపోకండి. మచిలీపట్నం నుండి ఢిల్లీ వరకు, మణిపూర్ నుంచి ఎవరినుంది భారతదేశంలో నుండి అందరూ కూడా షేర్ చేయండి. అందరూ కూడా స్పందించండి. ఈరోజు నేనున్న మచిలీపట్నం పాస్టర్లు అడుగుతున్నా, మీరందరూ నన్ను చంపేయాలని చూస్తారు కదా, దళిత నాయకులు, పాస్టర్లు వీళ్ళందరూ అనుకున్నారు కదా. మీ వల్ల కాదు. ఇక నేను ఆరాధించే దేవుడు యేసుక్రీస్తు. అరే ఇక చాలులేరా, ఇక నువ్వు రా, నీ మాట ఎవడు ఇంటలేదని చెప్పి అనుకుంటే నాలాంటి వాళ్ళు వెళ్ళిపోయారనుకో. ఇప్పుడు ఏలియా ఉన్నాడు, యెహోవాయే దేవుడు, ఇంకో దేవుడు లేడని చెప్పాడు. యెజబెలు ఆకాశరాణి దేవుడు యెహోవా దేవుడు కాదని చెప్పి అబద్ధ ప్రవక్తలను పెట్టుకొని ఇప్పుడు ఎట జరుగుతుంది? సేమ్ అప్పుడు అటాక్ జరిగింది. ఏలియా యెహోవా దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, రండి నేను రుజువు చేస్తానని చెప్పి ఆకాశం నుంచి అగ్ని కురిపించి కట్టెల మీద ఉన్నటువంటి బలి పశువు, గంధకులో నీళ్లు కూడా ఆరిపోయినాయి. 700 మందిని ఒక్కడే నరికాడు. ఈరోజు బైబిల్ చరిత్ర గురించి, సాక్ష్యాల గురించి చెబితే ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు ఆయన్ని అరెస్ట్ చేయదు, ఈయన్ని అరెస్ట్ చేయలేదు. నీకేమైనా ఉంటే కరుణాకర్ సుగుణ, అరే మూర్ఖులారా, మీకేమైనా ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి, న్యాయస్థానాలు ఆశ్రయించండి. మీరు డైరెక్ట్గా ముస్లింల మీద, హిందువుల మీద పడుతారేంట్రా? మీరు పిచ్చు కుక్కలను కొడతారు. గుర్తుపెట్టుకోండి.
ఒళ్ళు దగ్గర పెట్టుకొని సోషల్ మీడియా మాధ్యమాల్లో యేసుక్రీస్తు 3 మేకులు పిక్కోలేని దేవుడు ఎట్టయ్యాడు, బూతు పుస్తకం అని చెప్పి అసభ్యకరం మాట్లాడతారు. అవన్నీ తీసేయండి. మాకు మనోభావాలు ఉండవా? మాకు మనోభావాలు ఖాయం అవ్వా? మీకేం అన్యాయం జరిగిందని నడి రోడ్డు మీద గుడి కట్టేస్తారు. మీకు డాక్యుమెంట్లు ఉండవు. మేము మా చర్చిలు, మసీదులు, సెక్యులర్ హిందువులు కట్టుకునే గుళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుని కట్టుకుంటే ఆ డబ్బులు తిరుపతి దేవస్థానం డబ్బులన్నీ ఖజానాకి తీసుకుంటారు. ఎందుకు? తిరుపతి హిందూ గుళ్ళు అంతా కూడా మోహన్ భాగవత్ గారు ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ చీఫ్, పురోహితులు ఉన్నారు, వాళ్ళకి అప్పచెప్పండి. కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేత దొంగలారా. ఇప్పుడు మా చర్చిలు ఉన్నాయి, మా చర్చిలు ఆస్తులు ఉన్నాయి. అవి మేమేమైనా గవర్నమెంట్కి ఇస్తున్నావా? మరి తిరుపతి దేవస్థానం ఆస్తులు మీరేం తీసుకున్నారు? వాళ్ళు ప్రత్యేకమైన ట్రస్ట్ కింద పెట్టండి, గోల ఉండదు అసలు. వాళ్ళ హిందువుల ఆస్తులు వాళ్ళు కాపాడుకుంటారు. ఒక్కపూట ఆస్తుల మీద పడి ఎడుతారు, క్రైస్తవుల ఆస్తుల మీద పడి ఎడుతారు. కాబట్టి క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మనం ఏర్పడి ఈ దేశాన్ని కాపాడుకుందాం. దయచేసి వినండి. కేపాల్ గారు ఉన్నాడు, ఆయన మొత్తుకున్నాడు, ఆయన చంపేస్తా ఉన్నారు. ఓఫీర్ గారిని చంపేస్తారు, పేలి మధుని చంపేస్తారు. క్రీస్తు విజయం టీవీ ఛానల్లో జాన్ బాబు గారు ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి ఏకైక వ్యక్తి అని ఈరోజు నేను జాన్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కరుణాకర్ సుగుణాన్ని అరెస్ట్ చేయడం పోలీసు వాళ్ళు వెళ్తే పోలీసు వాళ్ళు ఎంత అంటాడు, ప్రధానమంత్రి ఎంత అంటాడు, నన్ను ఎవడేం చేయలేడు అంటాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఎంత చూస్తానంటున్నాడు. సీసీ కెమెరాలు పెట్టుకుని మళ్ళీ సిగ్గు లేకుండా వీడియో చేసి పెట్టాడు. స్పందించండి, నన్ను అరెస్ట్ చేయాలి, ఆడికి లైఫ్ వేయాలి, ఇటువంటి దుర్మార్గులు అందరూ లైఫ్ వేయాలి. అందరూ కూడా సోమన్నాడు వెళ్ళండి. మీరు వెళ్ళపోతే ఇది మీ ఇష్టం. దేవుడైతే కలగ చేసుకుంటాడు, ఒక్కొక్కడికి తాట తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. మీరేదో సుఖపడతారనుకోండి, సుఖపడే అవకాశం లేదే కదా, అక్కడ దగ్గర పడింది. ఫారెన్ డబ్బు తెచ్చుకుని డబ్బులతో ప్రశాంతంగా హాయిగా నిద్రపోతారు. మీకు నిద్ర కూడా లేకుండా చేస్తాడు. మీకు రోగాలు వస్తాయి, మీ డబ్బు పోతుంది, జబ్బు వస్తుంది, సస్తారా దరిద్రులారా. దేవుడు భయం లేదు. బైబిల్ అంటే బైబిల్ నా వాక్యాన్ని అనుసరించరు. బాప్తిస్మ ఇచ్చే యోహాను హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు రాజువై ఉండి తమ్ముడు భార్యను ఉంచుకుంటావురా నువ్వు అని చెప్పి అన్నందుకు తలకాయ తీసేశారు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు చెప్పాడు? యథార్థత లేదు. యథార్థంగా ప్రశ్నించండి. రాజులైనా ప్రభుత్వం అయినా ఎవరైనా సరే యథార్థవంతులే పరలోకం చేరుతారు, అన్యాసులు పరలోకం చేరరు అని చెప్పడానికి సూచన అనమాట. ప్రభుత్వానికి భయపడతావు, దయ్యాలకు భయపడతావు, శాతానికి భయపడతావు. ఎంతో భయం, పిరుకోలు పరలోకం రంచారు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు హేరోదు రాజుని ఆ నక్కతాడు చెప్పండి, నేను యూదుల రాజునే, విశ్వానేలే చక్రవర్తినే, రాజునే అని చెప్పాడు. క్రైస్తవులు రాజకీయాల్లో రావద్దంటావు, అఘోరాలు కోటేస్తావు, మతోన్మాదులు కోటేసి గెలిపిస్తావు, మమ్మల్ని మీరు పరిపాలించాడు, సైతం నువ్వు పరిపాలించి అంటావు. యేసుక్రీస్తులు వద్దంటావు. నువ్వేం పాస్టర్ రా నువ్వు? మీరేం క్రైస్తవులు మీరు? కాబట్టి గౌరవనీయులు దైవజనులందరికీ కూడా నేను చాలా రుణపడి ఉంటాను. అందరినీ నేను గౌరవిస్తున్నా. దైవజనులు ఎవరు కూడా బాధపడబోంటి మాట. అబద్ధ బోధకుల్ని అంటున్నా, దొంగ బోధకుల్ని అంటున్నా, బైబిల్ అడ్డం పెట్టుకుని బతికోళ్ళని అంటున్నా, వేరే వాళ్ళని అంటున్నా. యథార్థవంతులు అన్న మీరన్నా రండి. క్రీస్తు విజయం టీవీ ఛానల్లో ఒక్కటి వచ్చింది ఈరోజు, దమ్ము కలిగి, ధైర్యం కలిగి, యేసుక్రీస్తు వ్యక్తిత్వం కలిగి, జాన్బాబు గారి లాగా రక్షణ టీవీ ఛానల్లో మొత్తం క్రైస్తవ ఉద్యమ సంస్థలో పాస్టర్లందరూ ఏకం కండి. క్రిస్మస్ తెల్లారి 26వ తారీఖు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా భారత్ బంద్ ప్రకటించండి. వీళ్ళు అదుపులో తీసుకోవాలి. పోలీసు వాళ్ళు బాధపడుతున్నారు, అధికారులు బాధపడుతున్నారు. వాళ్ళకి అధికారం లేకుండా చేశారు.
ప్రభుత్వ యంత్రాంగం లేదు ఈరోజు. ప్రాంతీయ పార్టీలు లేవు. ఒకే ఒక్క దొంగ ఈ నరేంద్ర మోడీ ఒక్కడే దేశాన్ని నాశనం చేసేస్తున్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా, వాక్యానుసారంగా ఈ దేశాన్ని కాపాడుకుందాం. ఇట్లు పెయ్యల మధు జాన్సన్, క్రైస్తవ సార్వత్రిక సంఘ సంస్కరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ప్రాంతీయ పార్టీల జేఏసీ, అందరికి ఒక భారతీయుడిగా, ఒక పౌరుడిగా, నేను ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయితేనే పార్లమెంట్కి వచ్చి పార్లమెంట్లో వాణి చెప్పాల్సినంత అవసరం లేదు. ఒక భారతీయుడికి చెబుతున్నా, భారత రాజ్యాంగం ఇచ్చింది ఒక నాన్ గవర్నమెంట్గా, ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా, ఈ రెండు కూడా గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ అయి ఉండే, రిజిస్టర్ ఆఫీసులో బైలాస్ నాకు ఉండే, నాకు మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి చెబుతున్నా, దయచేసి అందరూ కూడా ధైర్యంగా రండి, దేశాన్ని కాపాడుకుందాం. ప్రైజ్ లార్డ్. జై భీమ్, జై ఇండియా. వర్ధిల్లాలి భారత ఐక్యత, వర్ధిల్లాలి ఇండియన్ క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్స్ ఐక్యత, క్యాష్లెస్ ఇండియన్ హిందువుల ఐక్యత, క్యాష్లెస్ ఇండియన్ ముస్లింల ఐక్యత వర్ధిల్లాలి. మనందరం మనుషులమే.